ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మరొక పర్యాయము నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు చెప్పి శుభాలు తెలియజేసి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన దివ్య అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సజీవుడుగా నన్ను దేవుడు నిలిపాడు కనుక, సజీవుడైన దేవుడు నన్ను సజీవుడిగా నిలిపాడు కనుకనే సజీవులైన మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పగలుగుతున్నాను. మృతుల మధ్యలో ఈ కార్యక్రమం వెళ్ళినా ప్రయోజనం లేదు. ఈ టీవీ కార్యక్రమం ఆయన హెచ్చవలసి ఉన్నదే అనే కార్యక్రమం, ఆయన హెచ్చవలసి ఉన్నదే అనే కాదు, ఏ కార్యక్రమం అయినా మృతుల మధ్యలోకి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సజీవులున్న దేశములో యెహోవా దయను పొందుదామన్న నమ్మకం ఉన్నా లేకపోయినా, నమ్మకం ఉండాలి, నమ్మకం లేకపోయినా కానీ సజీవుడు అనబడితే మాత్రం, అక్షరార్థమైన సజీవుడు అనబడితే, ఆత్మీయంగా సజీవుడు కాకపోయినప్పటికీ కూడా అట్టివారికి సువార్త ద్వారా ఆత్మీయ చైతన్యం జీవం కల్పించబడి మరి ఈ కార్యక్రమాల్లో ముందు శిష్యుడుగానో లేకపోతే సేవకుడుగాను వాడు ముందుకు సాగొచ్చు, సభ్యుడుగాను సంఘ సభ్యుడుగా ముందుకు సాగొచ్చు. ఈ ఉదయకాలాన దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతపట్టుకుని, నేను జీవవాక్యాన్ని చేతపట్టుకుని మీ దగ్గరికి వచ్చాను. మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకుని ఆఫీస్కో, మార్కెట్కో, మీ కంపెనీకో, ఫ్యాక్టరీకో ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు, మీ స్కూల్కో, కాలేజ్కో మీరు వెళ్ళొచ్చు. ఆ జీవవాక్యము మనలో ఒక నూతనమైన జీవాన్ని కలిగించి ఇతరుల జీవము కన్నా భిన్నమైన జీవాన్ని అనుభవించడానికి, ఇతరులు అనుభవిస్తున్న సాధారణమైన జీవము మంది అది కాదు, స్వర్గపు జీవం మంది మనం అనుభవించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఒకవేళ నిన్న కానీ రాత్రి కానీ నేను చనిపోయి ఉంటే, నేను లేదా వారం రోజుల క్రితం నేను చనిపోయి ఉంటే నేను మీ ముందుకు వచ్చేవాడిని కాదు. నన్ను నా ఆయుష్ను దేవుడు పొడిగించాడు, మనందరి ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ద లార్డ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ అవర్ లైఫ్స్ ఫర్ వన్ మోర్ డే. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీ ప్రార్థనా విషయాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి, మీకోసం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నజరేయుడైన యేసు క్రీస్తు అనేటువంటి పరిశుద్ధమైన పుణ్యమైనటువంటి శ్రేష్టమైన నామంలో కృపాసనము దగ్గరికి సమయోచితమైన సహాయం కొరకు ఇప్పుడు సమీపిస్తున్నాం. మాకు ధైర్యం ఉంది. మాకున్నటువంటి ధైర్యం ఒకటే, అదేంటి అంటే మీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా, దేని కొరకు మొరపెట్టినా, దేని కొరకు కన్నీరు కార్చినా దాన్ని నువ్వు మాకు అనుగ్రహిస్తావు అనేటువంటి కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అనేకమైన విషయాలు మా ముందున్నాయి ప్రభు, అన్నీ ప్రార్థించడానికి సమయం లేదు, సందేశం వినాలి కనుక సమయంలో రాయ్ వర్గీస్ అనేటువంటి సహోదరుడు యవన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పంజాబ్ రాష్ట్రంలో మొహాలీ ప్రాంతంలో ఉన్నాడు. మా మేనత్త గారి కుమారుడు. ఆ బిడ్డ యొక్క వివాహం కోసం, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో మారు మనసు అనుభవాన్ని మీరు కలుగు చేయండి, మీ కార్యం జరిగించమని అనుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా కేరళలో ఉన్నటువంటి మా మేనత్త గారి మనవుడైనటువంటి జైన్ వి జాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ యవనస్తుడు నాయన వివాహ జీవితంలోకి ప్రవేశించాలి. వేరు ప్రపోజల్స్ వస్తున్నాయి కనుక ఆ బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. జైన్ వి జాన్ అనేటువంటి ఆ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఇలా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, సరైన భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నవారు. వివాహాల్లో వాళ్ళు రాంగ్ స్టెప్ వేయకుండా మీరు నడిపించండి ప్రభువా. రాంగ్ స్టెప్ వేసి జీవితాంతం వాళ్ళు బాధపడకుండా ఒక రైట్ స్టెప్ వాళ్ళు వేయగలరు, సహాయం చేయమని అనుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో వాక్యం వినాలని
ఆశతో కూర్చున్న వారి కొరకు, సిద్ధపడి వచ్చిన వారి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, టీవీ సెట్ల ద్వారా వింటున్న వారి కొరకై మీకు వందనాలు. వేరు వేరు ప్రదేశాల నుంచి, వేరు వేరు జిల్లాల్లో నుంచి వింటున్న వారందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. వేరు వేరు వ్యాధులతో, క్యాన్సర్లతో, టీబీలతో, స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. మా ప్రియ సోదరుడు బ్రదర్ పసల రాజేష్ జాన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ప్రభువా, ముక్కులోంచి రక్తం పడుతూ తను ఇబ్బంది పడుతున్నాడు. తనని మీరు దర్శించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇలాగ అనేక మంది సోదరులు రకరకాల బలహీనతలతో ఉన్నారు. వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు. తెలంగాణలోని మా ప్రియ సహోదరుడు పాస్టర్ చిలుక రాజేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో మీ కార్యము జరిగించండి. ఆ బిడ్డకి చక్కటి భాగస్వామిని మీరు అనుగ్రహించండి. వారి తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ముందున్నటి కార్యక్రమాలన్నిటి బట్టి మీకు వందనం చేస్తూ ఇదమంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ, శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ చైర్మన్ గారైనటువంటి శోభన్ సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు రికార్డింగ్ చేస్తున్నటువంటి మా ప్రియ సోదరుడు బ్రదర్ కత్తి గణేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో స్టూడియోలో నాకు వాక్యాలు చదివి సహకరించడానికి వచ్చినటువంటి మీ దాసుడు బ్రదర్ ఏ షాలేం రాజు గారి కొరకే మీకు వందనం చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, పరిచయను మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారి సతీమణి సోదరి దివ్యాకి సుఖ ప్రసవాన్ని మీరు అనుగ్రహించండి, మీ కార్యం జరిగించండి. వారి నాన్నగారు పాస్టర్ ఏ ప్రభుదాస్ గారు, వారు చేస్తున్న పరిచయలో వారిని మీరు అభివృద్ధి పరచండి. వారి పరిచయ యొక్క సరిహద్దులను విశాలపరచమని అడుగుకుంటూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ దేవుడు అత్యధికముగా అనుగ్రహించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. సామర్థ్యము లేనటువంటి పిరికి పంద కాదు మన దేవుడు. సాహసము చేయగలిగిన సామర్థ్యము కలిగినట్టు మన దేవుడు. మనం ప్రార్థిస్తున్నామంటే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇస్తాడు. లెట్స్ బీ రెడీ టు రిసీవ్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర నుంచి స్వీకరించడానికి, పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన అనే తాళపు చెవి ద్వారా ప్రార్థించాలి అనేటువంటి ఆలోచన మనలో పుట్టించి, ప్రార్థించడానికి ప్రేరేపణను కలుగు చేసి, ప్రార్థించడం ద్వారా వాటిని మనకు అనుగ్రహించి తన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటున్నాడు. ప్రార్థన ఆలకించువాడు అనేటువంటి ఆ పేరును ఆయన కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, నిరూపించుకుంటున్నాడు, రుజువు చేసుకుంటున్నాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వెంటనే మీరు మాకు తెలియజేయండి. ఆ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో దయచేసి ఈరోజు పలానే రోజు కార్యక్రమం చూసాం, మా పాపకు బాగాలేదు, మా బాబుకు బాగాలేదు అనే విషయాన్ని మీరు దయచేసి వెంటనే తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టినప్పుడు ఆ నోటిఫికేషన్ నాకు వస్తుంది, మెసేజ్ వచ్చినట్టుగా వస్తుంది. కాబట్టి నేను వెంటనే చెక్ చేస్తాను. నేను వెంటనే మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, నా ఫోన్ నంబర్ ఉన్నాయి. నన్ను ఒక మీ సహోదరుడిగా భావించుకుని, నన్ను ఒక టీవీ స్పీకర్ గాను, దేవుని సేవకుడు కానీ కూడా కాదు, మీ సహోదరుడిగా భావించి మీ విషయాలు షేర్ చేసుకోవచ్చు. 30 సంవత్సరాలుగా పరిచయలో ఉన్నాను కనుక మీ విషయాలు షేర్ చేసినా మీకు ఎటువంటి ప్రమాదం లేదు. దాన్ని సీక్రెట్గా ఉంచుతాను. దాన్ని మన ముగ్గురి మధ్యలో, మీరు, నేను, దేవుడు, ఈ ముగ్గురికి మాత్రమే పరిమితమయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. దాని గురించి ఎటువంటి పబ్లిసిటీ అంటూ ఇవ్వదు. ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు, పరిష్కారం అయిన తర్వాత అందరికీ చెప్తానని కాదు. కాబట్టి ఒకవేళ టీవీలో మీ విషయాల కోసం ప్రార్థన చేయాలని మీరు ఆశించినట్లయితే మీ పేరు, ఊరు, మీ విషయం ఏంటో మీరు ఖచ్చితంగా తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి మీ సహోదరునిగా నేను సిద్ధంగా ఉన్నాననే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న మనం ఆసక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆసక్తి చల్లారిపోతుంది. అక్రమం విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారుతుంది. అక్రమం విస్తరించుట చేత, అక్రమం అంటే అతిక్రమం విస్తరించుట చేత, ఇనిక్విటీ ఎక్కువ కావడం ద్వారా, ఇనిక్విటీ ఇంక్రీజ్ కావడం ద్వారా జరుగుతున్న విషయం ఏంటంటే ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, ఆత్మఫలమైన ప్రేమ చల్లారిపోతుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ప్రేమ చల్లారిపోతుంది. ఆత్మీయ లక్షణాలైనటువంటి ఆసక్తి
దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని సేవను గురించిన ఆసక్తి చల్లారిపోతుంది, ఆరిపోతుంది. ఆ ఫైర్ తగ్గిపోతుంది, ఆ నిప్పురవ ఆర్పివేయబడుతుంది. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. స్తోత్రం. మనం ఆలోచించిన విషయాలు నిన్న 4 విషయాల్లో ఆసక్తిని గురించి మీకు గుర్తు చేశాను. ఎందుకు గుర్తు చేశాను అంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలోని మూలవాక్యాన్ని ఆధారంగా చేసుకొని తెసలోనిక వారు చేసిన పని, దానికన్నా ఎక్కువగా బెరయ వారు చేసిన పని, ఎవరు గొప్ప అనేటువంటి ఆ చర్చ లేవనెత్తడం కోసం పౌలు అక్కడ ప్రస్తావించలేదు, లేదా లూకా గారు అలా ప్రస్తావించలేదు. ఎవరు గొప్ప? తెసలోనిక వారా? కాదు. ఎవరు గొప్ప? బెరయవారా? కాదు. బెరయవారు గొప్పవారే, తెసలోనిక వారు గొప్పవారే. వీరిద్దరి కన్నా వీరిద్దరిని రక్షించుకున్న ప్రభువు గొప్పవాడే. మనం గొప్పవాళ్ళం కాదు, మన ప్రభువు గొప్పవాడు. విత్తినవాడు గొప్పవాడు కాదు, నీరు పోసినవాడు గొప్పవాడు కాదు, వృద్ధి కలుగు చేసినవాడు గొప్పవాడు. అప్పుడు వృద్ధి కలుగు చేశాడు, ఇప్పుడు వృద్ధి కలుగు చేశాడు, రేపు వృద్ధి కలుగు చేస్తాడు. విశ్వాసులలో వృద్ధి కలుగు చేస్తాడు, సేవకుల్లో వృద్ధి కలుగు చేస్తాడు. మొదటి శతాబ్దంలో వృద్ధి కలుగు చేసిన వాడు 21వ శతాబ్దంలో కూడా ఆయన వృద్ధిని కలుగు చేస్తున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఒకటి, ఆసక్తితో అంగీకరించాలని, ఆసక్తిగా స్వీకరించాలని, దేవుని వాక్యమును అంగీకరించాలి. ఎలా అంగీకరించారు? మొదటి తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, అది మనుషుల వాక్యమని కాక, అనగా మేము చెప్పిన పౌలు సొంత వాక్యమని కాక, లేదంటే యోహానో లేకపోతే శీల చెప్పిన, తిమోతి చెప్పినట్టు సొంత వాక్యము, వాళ్ళ ఓన్ ఫిలాసఫీ, ఓన్ థియాలజీ అని భావించకుండా వాళ్ళు ఎలా భావించారు అంటే, నేను చదువుతున్నాను, అపోస్తలుడైన పౌలు తెసలోనిక సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక, ఆ హేతువు చేత 13వ వచనం, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము, దేవుని గూర్చిన వర్తమాన వాక్యము, అదే సిలువను గూర్చిన వార్త, అనగా పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారిని వాక్యము అంగీకరించారు. వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, అనగా మా వలన ఆలకించి అంగీకరించినప్పుడు, ఒప్పించబడి అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఎంచక, స్తోత్రం, ఏదో మత సంబంధమైన అపోస్తుల యొక్క మనుషులమని వాళ్ళకు సంబంధించిన మాటలని ఎంచక, అలా భావించకుండా అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితే కనుక, అది నిజముగా ఉన్నట్టు, అది అలాగే ఉన్నట్లు అంగీకరించితే కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, ఆ దేవుని వాక్యమే, ఆ మనుషుల వాక్యము కాని వాక్యమే, ఆ దేవుని వాక్యమే విశ్వాసులైన మీలో, విశ్వాసులైన తెసలోనిక వారిలో, విశ్వాసులైన మనలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. కార్యసిద్ధిని కలుగు చేస్తుంది, కార్యాల్ని కలుగు చేస్తుంది, కార్యాలకు సిద్ధి, కార్యాలకు పర్ఫెక్షన్ రప్పిస్తుంది, కార్య పూర్ణతను కలుగు చేస్తుంది. స్తోత్రం. ఒకటి, ఆసక్తితో అంగీకరించాలని. 2, సంఘము యెరూషలేములోని సంఘము, జాన్ మార్క్ గారింట్లో ఉన్నట్టే హౌస్ చర్చ్, వాళ్ళు కూర్చొని అనేక మంది ప్రార్థిస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలో ఒకటే మనవి ఉంది, ఒకటే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. మా పాస్టర్ గారు ఈరోజు లేకపోతే రేపట్లోపు లేకపోతే విడుదలై రావాలి, డెలివరెన్స్ రావాలి ఆయనకి. అక్కడ ఉండడానికి వీల్లేదు, ఆ 4 గోడల మధ్యలో ఉండడానికి వీల్లేదు. 4 దిక్కుల మధ్యలోకి వెళ్ళాల్సిన వాడు, 4 దిక్కుల్లో సువార్త ప్రకటించడానికి అలవాటు పడినవాడు అక్కడ ఉండడానికి వీల్లేదు. లార్డ్ బ్రింగ్ బ్యాక్ అవర్ పాస్టర్ అని వాళ్ళు ప్రార్థన చేశారు, అత్యాశక్తితో అభ్యర్థించాలని. 3వది, అత్యాశక్తితో అపవిత్రతను తొలగించుకోవాలని. ఏం ఉంటే ఉండిదిలే, చేస్తే చేసాములే, చిన్నదే కదా, చిన్న పాపమే కదా, చిన్న మాటే కదా అనే కాంప్రమైజింగ్లో లేకుండా, రాజీ పడేటువంటి ధోరణిలో లేకుండా, నో, చిన్నదైనా పెద్దదైనా, చిన్నది పెద్దదని నేను వేరుగా చేయదలుచుకోలేదండి, క్లాసిఫై లేకపోతే డివైడ్ చేయదలుచుకోలేదండి. అది తప్పు అనిపిస్తే ఆ మనుషుడు నీవే అని ప్రవక్త నాతో చెప్తే, వాక్యమే ప్రవచనంగా నా దగ్గరకు వచ్చి చెప్తే, లేదంటే ఆత్మ సంబంధమైన ఆధునిక ప్రవక్త నుంచి ఆ మనుషుడు నీవే, దావీదు లాంటి మనుషుడు నీవే,
పలాని మనుషుడు నీవే అని చెప్తే అంగీకరించడానికి ఐఎమ్ రెడీ. ఆ మనుషులం మనమే, ఆ పాపులం మనమే, ఆ నరహంతకులం మనమే, ఆ వ్యభిచారులం మనమే, ఆ కథలోని విలన్లను మనమే, ఆ కథలోని నెగిటివ్ రోల్ చేస్తుంది మనమే, ఆ కథలోని కఠినత్వం వహించింది మనమే అని అన్నప్పుడు ఎస్ అని ఒప్పుకున్నప్పుడు అతిక్రమములు దాచిపెట్టేవాడు. లేదండి ఏదో మీరు చెప్పిన కథకి దీనికి సంబంధం లేదు, కథ బాగానే ఉంది కానీ కథ యొక్క అన్వయింపు బాగాలేదండి, దాని యొక్క అప్లికేషన్ చూశారు, అది నాకే నువ్వే అనడం బాగాలేదు. ఈ స్టోరీ బాగానే ఉంది, నాకు నచ్చింది, మంచి స్టోరీ, గుడ్ స్టోరీ, బట్ దీంట్లో విలన్ ఐఎమ్ ఏ హీరో ఆఫ్ ది స్టోరీ. నేను ఈ స్టోరీ యొక్క హీరోనే, కథానాయకుడినే, కానీ విలన్ అంటే ప్రతినాయకుడిని అంటే నేను ఒప్పుకోను. ఎవరక్కడ? చిత్తం ప్రభు. అలాగైతే నాతాను ప్రవక్తను అర్జెంటుగా పట్టుకొని చెరసాల వేయండి, చంపండి. నాకు వ్యతిరేకంగా ఉపమానాలు చెప్పి ఉపదేశం చేస్తాడా అని అనలేదు దావీదు. అధికారము తన చేతిలో ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగం చేయకుండా పరలోకము నుంచి ఆజ్ఞ వచ్చినప్పుడు, పరలోకం నుంచి ఉపదేశం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి ఎస్ ఐ అడ్మిట్ మై మిస్టేక్, ఐఎమ్ సారీ ఫర్ మై మిస్టేక్, ఐఎమ్ సారీ ఫర్ మై లేజినెస్, ఐఎమ్ సారీ ఫర్ మై స్లీపీనెస్, ఐఎమ్ సారీ ఫర్ మై సిన్ అని పశ్చాత్తాపడ్డాడు. దేవుని స్తోత్రం. పాపముల విషయమే మనం పశ్చాత్తాపడదాం, రిపెంటెన్స్ కలిగి ఉందాం. అపవిత్రతను తొలగించుకునే విషయంలో ఆసక్తి కావాలని. తర్వాత 4వదిగా ఆయనను సేవించే విషయంలో, సర్వింగ్ ద లార్డ్. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. శ్రద్ధగా చేయాలి కానీ అశ్రద్ధగా చేయకూడదు. ఏదో చేయాలి కాబట్టి సేవ చేయొద్దండి. తనకేదో కొదువైనట్టు పాస్టర్ల చేతుల చేత, బిషప్పులు రెవరెండ్ల చేతుల చేత, అపోస్తులు సువార్థికులు బోధకుల చేతుల చేత ఆయన సేవించబడేవాడు కాదు. చేయమంటే చేయగలరు, ఆయనకి అసంఖ్యాకమైన తోతగణం ఉంది, వాళ్ళు చేయగలరు. కానీ మనం అనుకుంటున్న విషయం ఏంటంటే మనం లేకపోతే సేవ ఆగిపోతుందేమో, నేను లేకపోతే పరిచర్య ఆగిపోతున్నాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఆయన ఎవరినైనా వాడుకోగలడు. గాడిదను వాడుకున్నాడు, పురుగును వాడుకున్నాడు, చెట్టును వాడుకున్నాడు, ఎలాగైనా ఆయన వాడుకుంటాడు. కాకులను వాడుకున్నాడు, ఆయన వాడుకోగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 విషయాలు మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది, చాలా కొద్దిగా ఉంది కనుక, ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది కనుక, 10 నిమిషాల లోపే ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న ధ్యానించుకున్నట్టు లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వారికంటే గనులైంది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చింది. చివరి భాగాన్ని మనం ఆలోచిస్తున్న మాట, పౌలును శీలను చెప్పిన సంగతులు, చెప్పిన మాటలు, చెప్పిన సమాచారం, చెప్పిన సువార్త ధర్మశాస్త్రమో లేకపోతే ఇతర లేఖనాల్లో ఉన్నవో లేవో, వాటిని వ్యతిరేకిస్తుందో వాటికి అనుకూలిస్తుందో అని ప్రతిదినము లేఖనాల్ని పరిశోధించారు. ప్రతిదినము లేఖనాల్ని. వాళ్ళు గుడ్డిగా పౌలు శీలను నమ్మలేదు. నినగాక మొన్న వచ్చినట్టు పౌలు శీలను నమ్మలేదు. తెస్సలోనిక నుంచి వచ్చినట్టు పౌలు శీలను నమ్మలేదు. తెస్సలోనికలో ఏదో ప్రాబ్లం అయింది, వాళ్ళు రిజెక్ట్ చేశారు. యూదా సోదరులు కొంతమంది రిజెక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసినట్టుగా మేము రిజెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు. కానీ మేము ఎగ్జామిన్ చేస్తున్నాం, స్వయం పరిశీలన చేసుకుంటున్నాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని కాదు, స్క్రిప్చరల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, లేఖన పరిశోధన చేస్తున్నారు. అంటే ఏదైనా బైబిల్ స్కూల్కి వెళ్ళారనో గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి పలందేంటి అని సెర్చ్ చేస్తున్నారని కాదు. వాళ్ళకి ఉన్నటువంటి పరిమిత వనరులను బట్టి, ఆ గ్రంథపు స్క్రోల్స్ను బట్టి వాళ్ళు లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారు. పరిశోధనలు వాళ్ళని పరాజయంలోకి నడిపించలేదు, కానీ పరిశోధనలు వాళ్ళని ప్రభువునందలి విశ్వాసంలోకి నడిపించాయి. ప్రతి పరిశోధన ప్రభు దగ్గరికి నడిపించాలి. ప్రభు దగ్గరికి నడిపించని పరిశోధన వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రభు దగ్గరికి నడిపించని పరిశోధన మనల్ని పాతాళం దగ్గరికి నడిపిస్తుంది. ప్రభు దగ్గరికి నడిపించేటువంటి ఆ పరిశోధన మనల్ని పరలోకం దగ్గరికి నడిపిస్తుంది.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు. హల్లెలూయా. లేఖనాల్లో రాయబడిన మాటలు చూద్దాం. ఏమని రాయబడినాయి ఇక్కడ? వాళ్ళు, మన టైటిల్ చూడండి, పరిశోధించబడినటువంటి లేఖనములు. ఏ ఏ లేఖనాల్ని వాళ్ళు పరిశోధించారు? ఏ ఏ లేఖనాల్ని పరిశోధించారని రాయబడలేదు. కానీ కొద్దిగా వాక్యాన్ని అటు ఇటు వెళ్ళి ఆలోచించడం వలన 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 5 విషయాలనే ఖచ్చితంగా పరిశోధించారు, మిగతా వాటిని పరిశోధించలేదని కాదు. దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ ఆఫ్ సర్చింగ్ దీస్ 5 స్క్రిప్చర్స్ అని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. 1, నంబర్ 1, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు అనే లేఖనాన్ని, కీర్తన గ్రంథములో ఉన్న లేఖనాన్ని వాళ్ళు పరిశోధించి ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి హైలైట్ చేసి పౌలు గారు ప్రసంగం చేశారు కనుక. ఆది సంఘం యొక్క ప్రీచర్స్ పునరుత్థానమును గురించి, మారు మనసు గురించి హైలైట్ చేశారు. కానీ ఈ రోజులోని బోధకులు మారు మనసు గురించి చెప్పరు, ప్రభు పునరుత్థానం గురించి చెప్పరు, ప్రభు రాకడ గురించి చెప్పరు. ఎంతసేపటికి తలకాయ నొప్పి తగ్గడం, కాలు నొప్పులు తగ్గడం, కీళ్ళ నొప్పులు తగ్గడం, డబ్బులు రావడం, మిరకిల్ మనీ రావడం గురించో, వాటి గురించో, వీటి గురించో చెప్తున్నారు. ఆత్మ ఫలాల గురించి చెప్తున్నారు, ఆత్మ వరాల గురించి చెప్తున్నారు. ద బేసిక్ థింగ్స్, రిపెంటెన్స్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, స్తోత్రం, జీసస్ రిజరెక్షన్, క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘం ఇవి చెప్పకుండా మర్మాలు అంటూ దానియేలు గ్రంథ మర్మాలు, పరమగీత గ్రంథ మర్మాలు, ప్రకటన గ్రంథ మర్మాలను చెప్పుకుంటూ తిరుగుతుంది. ఎంతో విచారకరమైన విషయం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు. 1, కీర్తన గ్రంథములోని లేఖన భాగాల్ని వాళ్ళు పరిశోధించారు. ఎవరు ఈ పరిశుద్ధుడు? దావీదేనా? దావీదు కుళ్ళు పట్టాడండి, దావీదు చనిపోయాడండి, దావీదు తిరిగి లేవలేదు. దావీదు యొక్క సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది. అనగా దావీదు చనిపోయి సమాధి చేయబడ్డాడు, దావీదు సమాధి మన మధ్యలో ఉంది. అంటే దాని అర్థం ఆ సమాధిలో దావీదు యొక్క భౌతికమైన దేహం ఉంది. అతడు మరణించిన వాడు మరణించినట్టుగానే ఉన్నాడు. కానీ దావీదు కుమారుడు అనబడినటువంటి వ్యక్తి, యేసు అనబడిన వ్యక్తి, ఆయన పరిశుద్ధుడు. దావీదు పరిశుద్ధుడని కాదు, దావీదు పరిశుద్ధుడు కాదని నేను అనలేదు. దావీదు పరిశుద్ధుడే, పాపం చేశాడు, అయినప్పటికీ పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. తన పశ్చాత్తాపాన్ని బట్టి అతడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. కానీ తన జీవితంలో ఒక్క మారు కూడా పాపము చేయకుండా పరిశుద్ధుడుగా, నిత్య పరిశుద్ధుడుగా ఉన్నటువంటి ప్రభు, పాపము చేయజాలని దేవుడు, అబద్ధమాడజాలని దేవుడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని ప్రశ్నించినటువంటి, సవాలు విసిరినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథాన్ని పరిశోధించారు, అక్కడ క్రీస్తును కనుగొన్నారు. 2వ విషయాన్ని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లా నేను, అనగా మోషే ప్రవక్త గారు, లేకపోతే మోషే అనేటువంటి నాయకుడు ఇట్లా అన్నారు. ఎప్పుడన్నాడు, ఎలా అన్నాడు? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించెను, ఆయన మీతో ఏమి చెప్పునని అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. చాలండి, మనం ఇంకా కింద వచ్చిన వాళ్ళే వాటిలోకి వెళ్ళలేదు. ద్వితీయోపదేశ కాండములో, అనగా డ్యూటెరానమీ, బుక్ ఆఫ్ డ్యూటెరానమీ 5వ పుస్తకంలో, ధర్మశాస్త్రంలో 5వ పుస్తకంలో మోషే చెప్పినట్టు మాట, ఎవరిని నేను చచ్చిపోతాను, నో ప్రాబ్లం, నా వంటి వేరొక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు. నేను చచ్చిపోతాను, ఈ వాక్యం బోధిస్తున్నాను, నేను చచ్చిపోతాను, కానీ నా వంటి ఒక బోధకుడిని, లేకపోతే నాకన్నా ఒక గొప్ప బోధకుడిని దేవుడు లేవనెత్తాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో అతను రావచ్చేమో, దేవుడు లేపొచ్చు, దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వంటి ఒక ప్రవక్తని అంటున్నప్పుడు ఆయన యేసును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మోషే ప్రవచనాత్మకంగా మాట్లాడు, దావీదు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు, దావీదు యేసును గురించి మాట్లాడాడు, దావీదు తన గురించి తను మాట్లాడలేదు, మోషే యేసును గురించి మాట్లాడాడు. మనం ఆలోచిస్తున్న 2వ విషయం, ద్వితీయోపదేశ కాండములోని లేఖనాలను వాళ్ళు పరిశోధించారు. 3వ విషయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 32, 33, 34. స్తోత్రం, స్తోత్రం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 32, 33, 34 వచనాలు.
మనకు సమయం అయిపోతుంది, సమయం కొద్దిగా ఉంది కనుక నేనే చదువుతున్నాను. అతడు లేఖనముల యందు చదువుతున్న భాగం ఏదనగా యెషయా గ్రంథంలోని భాగము. ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండను అలాగూ ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు, ఈ లేఖన భాగం చదువుతున్నప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి నాకు చెప్పాను సార్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? తన గురించా? హీస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆర్ సమ్ అదర్ పర్సన్? వేరొకరి గురించి దయచేసి చెప్తావా లేదా అని కాదు, రిక్వెస్ట్ చేసుకోండి, దయచేసి ఐ నీడ్ టు నో దిస్. ఐ రెడ్ దిస్ స్క్రిప్చర్ మెనీ టైమ్స్ బట్ ఐ నీడ్ ఎక్స్ప్లనేషన్. దేవుని స్తోత్రం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించును. ఆ లేఖనములో యేసు ఉన్నాడు. ఆ లేఖనములో యేసు యొక్క సువార్త ఉంది. ప్రతి లేఖనములో యేసు ఉన్నాడు. దేవుని స్తోత్రం. సమయం లేదు కనుక నేను త్వరగా చెప్పేస్తున్నాను. వారు కీర్తన గ్రంథాన్ని పరిశోధించుండవచ్చు, ద్వితీయోపదేశకాండాన్ని పరిశోధించి ఉండవచ్చును. మూడోది వారు యెషయా గ్రంథాన్ని పరిశోధించి ఉండవచ్చును. మరొక లేఖన భాగాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం. లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనం ఏదో చెప్తుంది. ద స్క్రిప్చర్స్ ఈజ్ స్పీకింగ్ సంథింగ్. లేఖనము మనతో ఏదో చెప్తుంది. లేఖనము అబ్రహాము గురించి చెప్పింది. ఏం చెప్పింది? స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మాడు అనగా అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడిగా నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు, దేవుడు మాట్లాడడాన్ని బట్టి నమ్మాడు, దైవ స్వరాన్ని బట్టి ఆత్మస్వరూపి అయినది దేవుని నమ్మాడు. దేవుడు తనకి ఇవ్వబోయే సంతానాన్ని గురించి ఆయన చెప్పిన మాట నమ్మాడు. తనకు ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యాన్ని గురించి, సంతానాన్ని గురించి, స్వాస్థ్యాన్ని గురించి అతడు నమ్మాడు. స్తోత్రం. హల్లెలూయా. నమ్మినప్పుడు ఏం జరిగింది అంటే అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మినప్పుడు నీతి కలుగుతుంది. నమ్మినప్పుడు నీతి ఆపాదించబడుతుంది. వెన్ వి బిలీవ్, రైచియస్నెస్ విల్ బి ఇంప్యూటెడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు అనగా అబ్రహాము యొక్క నీతిని గురించి, అబ్రహాము యొక్క సంతానం అని చెప్పినప్పుడు అది క్రీస్తుని గురించి అని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. క్రీస్తుని గురించి ప్రస్తావించబడింది. క్రీస్తు దినము చూడాలని అబ్రహాము ఆశించిన విషయము యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం. 4వ విషయము ఆది కాండములోని విషయాన్ని వాళ్ళు పరిశోధించుండొచ్చు. 5వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17 మరియు 15 మరియు 18 వచనాలు. లేఖనము ఫరోతో ఇలా చెప్తుంది అనగా దేవుని మాట ఫరోతో ఇలా చెప్పింది. దేవుడు ఫరోతో ఇలా మాట్లాడాడు, మోషే ద్వారా ఇలా మాట్లాడాడు. నేను నీ యందు బలము చూపించడానికి నేను నిన్ను నియమించాను అని చెప్పాడు. లేఖనము ఫరోతో చెప్పింది అనగా ఈ మాట ఎందుకు చెప్తున్నట్టే నాకు వివరించే సమయం లేదు కనుక స్తోత్రం. హల్లెలూయా. చాలండి సార్. దేవుని స్తోత్రం. ఇటువంటి లేఖనాల్ని అనగా నిర్గమకాండములోని లేఖనాల్ని పరిశోధించారు. ఫరోతో మోషే ద్వారా పలకబడిన మాట రివీల్డ్ వర్డ్, ఆయనే వాక్కు అయినటువంటి దేవుడు, యేసు యొక్క ప్రస్తావన. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. లేఖనాలు పరిశోధించబడినప్పుడు ప్రభువునందలి మనకు విశ్వాసం కలుగుతుంది. అలాగే లేఖనాలు పరిశోధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.